హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మా ముస్లిం స్టైల్ పద్ధతిలో మిఠా ఖానా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీన్ని కొన్ని చోట్ల జర్దా పులావ్ అంటారు, కొన్ని చోట్ల మిఠా ఖానా అంటారు. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్కి మాత్రం ఫిదా అవ్వాల్సిందే ఎవరైనా. ఈ మిఠా ఖానా తయారీ కోసం మనం ముందుగా ఒక కప్పు బాస్మతి బియ్యం తీసుకొని దీన్ని ఒక 2 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న బియ్యాన్ని ఒక 10 నిమిషాల పాటు మనం నాననివ్వాలి. ఇలా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని మనం 95% ఉడికేలాగా మనం అన్నం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. గ్యాస్ హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. తర్వాత ఒక పొంగు వచ్చాక మూత తీసి కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మనం ఈ అన్నాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నం అనేది 10 నిమిషాల తర్వాత 95% బాగా ఉడికినది. ఇప్పుడు ఈ అన్నంలో ఉన్న వేస్ట్ వాటర్ని తీసేసి ఈ అన్నాన్ని మనం చల్లారనివ్వాలి. అన్నం అనేది ఇలా మెత్తగా ఉడకాలి, లేకుంటే చక్కెర వేశాక ఇంకా గట్టిగా అయిపోతుంది. ఈ అన్నం మనకి చల్లారే లోపల మనం ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో చివరిగా కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వీటన్నిటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరికొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని ఒక 2 ఇంచుల చెక్కను, ఒక 4 ఇలాచీలు, ఒక 3 లవంగాలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతోటి 1/2 కప్పు వాటర్, ఇంకా 1 కప్పు చక్కెర. 1 కప్పు బియ్యానికి 1 కప్పు చక్కెర సరిపోతుంది. ఇక్కడ చక్కెర మొత్తం కరిగే వరకు మనం కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. మనకేం పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ చక్కెర అనేది కరిగితే సరిపోతుంది. ఇలా చక్కెర పాకం మొత్తం కరిగిపోయాక ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోవాలి. ఈ అన్నం వేసుకున్న తర్వాత ఒక్కసారి చిన్నగా కదుపుకొని మనం మూత పెట్టేసుకోవాలి. ఎక్కువగా కలిపితే అన్నం విరిగిపోయే ఛాన్స్ ఉంది. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ చక్కెర మొత్తం అన్నానికి పట్టేందుకు. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒక్కసారి నెమ్మదిగా కలుపుకోవాలి. నాకు ఇక్కడ 10 నిమిషాలకు వాటర్ అనేది ఇంకా కొద్దిగా ఉంది, సో నేను ఇంకా ఒక 5 నిమిషాలు పెట్టాను. నాకు ఇక్కడ టోటల్గా 15 నిమిషాలు పట్టింది ఈ చక్కెర మొత్తం అన్నం అబ్జర్వ్ చేయడానికి. ఇప్పుడు ఇందులో చివరిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇది టోటల్ని ఆప్షనల్, అస్సలు కాదు. ఇందులో జర్దాలో ఫుడ్ కలర్ కంపల్సరీ వేసుకోవాలి. ఇలా కలర్ వేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ డ్రై ఫ్రూట్స్తో పాటు పైనుండి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి.
ఇలా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి కదిలించకుండా ఉండాలి. ఇలా 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో సింపుల్ రెసిపీ జర్దా అలాగే మిట్టా కానా అనేది తయారైపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.